పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్సా విధానంతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తగు శిక్షణతో శస్త్రచికిత్స ప్రక్రియకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు మందులకే పరిమితమైన ఆయుర్వేద వైద్యం శస్త్రచికిత్సల నిర్వహణతో కొత్త పుంతలు తొక్కనుంది. ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా తగు గుర్తింపుతో పాటు అనుమతినివ్వడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అంగీకరించారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి 2020 నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా శస్త్రచికిత్సా విధానంలో పీజీ పట్టా పొందిన వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం లభిస్తుంది. తాజా ప్రభుత్వ నిర్ణయం మేరకు 39 శల్యతంత్ర 19 సలాక్యతంత్ర చికిత్సల్ని ఆయుర్వేద వైద్యులు చేయొచ్చు. ఈ అంశంపై తదుపరి చేపట్టాల్సిన చర్యల్ని మంత్రి సత్యకుమార్, ఆయుష్ విభాగం డైరెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు మరో 2 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయని, ఆయా కళాశాలల్లో పీజీ స్థాయిలో అందిస్తున్న కోర్సుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో తక్షణమే శల్యతంత్ర, సలాక్యతంత్ర పీజీ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ కోర్సులకు అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్సా పరికరాల్ని సమకూర్చాలని సూచించారు. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన శల్యాక ఆయుర్వేద చికిత్సా పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు శస్త్రచికిత్సలు చేపట్టే అవకాశం కల్పించారు. ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు సంబంధించిన విధి విధానాల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక శస్త్రచికిత్సల విషయంలో ముందడుగు పడింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరుతున్నారు. శల్యతంత్ర అండ్ శాలకతంత్ర ఈ 2 డిపార్ట్మెంట్స్ సంబంధించిన వ్యాధులకి సర్జరీస్ చేసే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన రాష్ట్రంలో శాలక్యతంత్ర పీజీ అనేది లేదు. ఈ సదుపాయం మాకు ఇచ్చినప్పుడు దీన్ని మేము ఉపయోగించుకోవటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. పైల్స్, ఫిస్టులాస్ సర్జరీస్, లూటీలు వేయాలన్నా లేదంటే క్షారసూత్రం అప్లై చేయాలన్నా కూడా ఎనస్థీషియా అనేది కంపల్సరీ. ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ వాళ్ళకి ఎనస్థీషియా మందులు, యాంటీబయాటిక్, మోడర్న్ అన్నీ వాడవచ్చు. కానీ వేరాజ్ సౌత్ స్టేట్స్లో మాత్రం ఇది నిషిద్ధం ఉంది. మన బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద కూడా దీని మీద కొంచెం దృష్టి సారించి ప్రభుత్వం మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా సవరణలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఆయుర్వేదిక్ హాస్పిటల్లో శల్యతంత్ర విభాగంలో యానోరెక్టల్ కేసెస్ అంటే ముఖ్యంగా మూలవ్యాధులు, ఫిషర్స్, అలాగే బగంధరాలు అంటే ఫిష్లా నానో వాటికి ఆల్రెడీ మేము సర్జరీస్ చేస్తున్నామండి. ఆ సర్జరీస్ వచ్చి పారాసర్జికల్ టెక్నిక్స్లో చేస్తుంటాం. అయితే మాకు మత్తుమందు అవకాశం కల్పించినట్లయితే ఎనస్థీషియా అలాగే మేము వాటిని ఉపయోగించుకొని ఇంకో మెరుగ్గా ఈ ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఏదో యాప్సిస్లు వచ్చినాయి అనుకోండి, విదిరేది అంటాం, వాటిని ఐఎన్డి చేస్తుంటాము. అవి ఇప్పుడు చేస్తున్నాము, ఇక ముందు కూడా బాగా చేస్తాము. స్క్రీన్ గ్రాఫ్టింగ్ అనేటువంటి విధానం ఉంది, అది ఇక్కడ మేము చేయమండి. అటువంటి విధానాలు ట్రైనింగ్ ఇచ్చి చేసినట్లయితే మేము ఆయుర్వేదిక్ హాస్పిటల్ చేస్తాము. మీరు మాకు ఎనస్థీషియా సదుపాయం కల్పించినట్లయితే, అలాగే యాంటీబయాటిక్స్ వాడుకునే సదుపాయం కల్పించినట్లయితే మేము ఈ చికిత్సలు మెరుగ్గా చేయగలమని, రోగులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. అల్లోపతి కంటే ఆయుర్వేద వైద్యమే మేలని ఎందరో నమ్ముతారు. తాజాగా 58 రకాల శస్త్రచికిత్సల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈ వైద్య విధానం మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది.